నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. నల్గొండ ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. 15 రోజులలో ఆ పార్టీ ఆఫీస్ని కూల్చేయాలంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. గతంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రభుత్వ భూమిలో కట్టేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 60 నుండి 70 కోట్ల విలువ గలటువంటి భూమి అది. ఆ భూమిలో పెద్ద బంగ్లా కట్టుకొని ఆ బంగ్లాలో విచ్చలు విడిగా వీళ్ళు పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కాకుండా వీళ్ళు విచ్చలగిడిగా దాంట్లో ఎంజాయ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సొంత ప్రలోభాల కోసం ఆ పార్టీ ఆఫీస్ ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కీలకమైనటువంటి లీడర్లు వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆఫీస్ ని పార్టీకి సంబంధించినటువంటి వ్యవధిలో వాళ్ళు వాడట్లేదంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే తను కోర్టుకి అనేక మార్లు పిటిషన్ దాఖలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్స్ ని కూడా మనం చూస్తాం. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే అంశం పైన కోర్టు సీరియస్ డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. గతంలోనే ఆగస్టు 15వ తారీఖే ఈ బిల్డింగ్ ని కూల్చేయాల్సినటువంటి ఘటన వచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు స్టే ఆర్డర్ కోసం మళ్ళీ యథావిధిగా పార్టీ ఆఫీస్ ను కొనసాగించడానికి కోసం వాళ్ళు హైకోర్టులో రీపిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. ఇలాగే స్టే ఆర్డర్ కంటిన్యూ చేయండి అంటూ కూడా వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి హైకోర్టు మాత్రం చాలా క్లియర్ కట్ డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. లేదు, మీరు పార్టీ ఆఫీస్ కట్టకంటే ముందు మీరు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది తర్వాత చూసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు పార్టీ ఆఫీస్ నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత మీరు కోర్టుకు వచ్చి పర్మిషన్స్ తీసుకోవడం ఏంటి, ఇది కరెక్ట్ కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అలాగే పార్టీ ఆఫీసు 15 రోజులలో కూల్చేయమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారంటూ పెద్ద ఎత్తున చర్చలు వినబడుతున్నాయి. 15 రోజులలో పార్టీ ఆఫీసు నేలమట్టం కాబోతున్నది. దాంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ని కూడా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయండి. సోఫాలు ఉన్నా లేకపోతే బెడ్లో గిట్లో ఉంటాయి దాంట్లో. ఎందుకంటే వీళ్ళు చేసేటంతా కూడా వృధా పనులట. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ మొత్తం పార్టీ ఆఫీసును వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారట. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భూపాల్ రెడ్డి ఉన్నాడో, భూపాల్ రెడ్డి కూడా పలుసార్లు మాట్లాడే ప్రయత్నం చేసినట్ట. కోర్టు దృష్టికి కూడా ఆయన రీపిటిషన్ దాఖలు చేసినట్ట. లేదు మేము సక్రమంగానే కట్టినాం, అక్రమంగా కట్టలేదు, అక్కడ పార్టీ కార్యకలాపాలే నడుస్తున్నాయి, మా సొంత ప్రయోజనాల కోసం మేము కట్టుకోలేదని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తే కోర్టు ఏం చేసింది, చాలా లేటుగా వచ్చిర్రు. అది మళ్ళీ ప్రభుత్వ ల్యాండ్, ప్రభుత్వ భూమిలోనే దాదాపు 60 నుండి 70 కోట్ల విలువ చేసేటటువంటి భూమిలో వాళ్ళ పార్టీ ఆఫీస్ నిర్మాణించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా కూడా పార్టీ ఆఫీసు, ఈ పార్టీ అనేది ఈరోజు అధికారంలో ఉంటుంది, రేపు అధికారంలో ఉండదు. పార్టీ ఆఫీస్ అనేది వాళ్ళ సొంత ఆఫీస్. అది ప్రభుత్వానికి ఉపయోగపడేటటువంటి అంశం కాదు కదా. నిజంగా ప్రభుత్వానికి ఉపయోగపడేటటువంటి ఏదైనా కట్టాలంటే ప్రభుత్వ స్కూళ్ళు కట్టాలి, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు కట్టాలి, పోలీస్ స్టేషను, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసో, ఎంపీడీఓ ఆఫీసో, లేకపోతే ఆర్డీఓ ఆఫీసో, హాస్పిటల్సో నిర్మాణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తన సొంత పార్టీని నిర్మాణించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది కట్టడం కరెక్ట్ కాదంటూ కూడా మళ్ళీ మీరు ఇది కట్టుకున్న తర్వాత మళ్ళా కోర్టుకు వచ్చి మీరు పిటిషన్ దాఖలు చేస్తారు కదా, ఇది కరెక్ట్ కాదని చెప్పి ₹1,00,000 జరిమానా కూడా విధించేటటువంటి కార్యక్రమం చేసినారు. హైకోర్టు ₹1,00,000 మీరు ఫైన్ కూడా కట్టాలని చెప్పినారు. ప్రభుత్వ భూమిలో కట్టడం కరెక్ట్ కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసీఆర్ కు దెబ్బ పైన దెబ్బ కనబడుతున్నది. ఓవైపు కేటీఆర్ కి సంబంధించినటువంటి జనవాడ ఫామ్ హౌస్, అది కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పక్కనే ఉంది, దాన్ని కూడా కూల్చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి చర్చలే వస్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రా రంగం సిద్ధం చేస్తున్నటువంటి మూమెంట్ లోనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా ఇప్పుడు నేలమట్టం కావడానికి సిద్ధంగా ఉన్నది. కేవలం 15 రోజులు మాత్రమే డెడ్ లైన్ పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. 15 రోజులలో అక్కడ దాదాపు 5 బుల్డోజర్లు పోయి మొత్తం నేలమట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మొన్ననే సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చింది. అనవసరంగా ఏ బిల్డింగ్ ని కూడా కూల్చేసే ప్రయత్నం చేయకండి, వాళ్ళు లీగల్ గానే కట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ బిల్డింగ్ ని అలాగే ఉంచండి. ఒకవేళ చెరువుల పక్కన ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో, ప్రభుత్వ భూముల పరిధిలో ఎవరైనా బిల్డింగ్స్ కట్టుకుంటే ప్రభుత్వ భూములను ఆక్రమంగా
ఆక్రమించుకొని ఎవరైనా బిల్డింగ్స్ నిర్మాణిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, ఆ వాటిని ఇమీడియట్ కూల్చేసేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా సుప్రీం కోర్టు చెప్పే ప్రయత్నం చేసింది. సో హైడ్రా రంగనాథ్ కూడా చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. సుప్రీం కోర్టు చెప్పినటువంటి డిసిషన్ హైడ్రాకు వర్తించదు, అనవసరంగా బిల్డింగ్స్ కూల్చొద్దని చెప్పింది. కానీ మేము అనవసరంగా బిల్డింగ్ కూల్చట్లేదు, మేము కేవలం నాలాల పక్కన ఉన్నటువంటి చెరువు సిక్కంలో ఉన్నటువంటి మాత్రమే కూల్చేస్తున్నాం. అలాగే ఇప్పుడు హైడ్రాకు ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఏంటంటే ప్రభుత్వ భూమిలో కట్టుకున్నటువంటి ఆ బిల్డింగ్స్ కూడా నేలమట్టం చేసుకునేటటువంటి ఒక అంశాన్ని రంగనాథ్ తన చేతిలో తీసుకున్నాడు. సో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూడా రంగనాథ్ దగ్గరుండి కూల్చేసేటటువంటి అవకాశం కనబడవచ్చు. సో ఇప్పుడు రంగనాథ్ ప్రభుత్వ భూములలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ని కూడా కూల్చాలంటే ఫస్ట్ ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చిన తర్వాత మిగతా జోలికి పోయేటటువంటి అవకాశం కనబడుతున్నది. సో ఇక్కడ నుండే స్టార్ట్ చేసేటటువంటి రీతిలో రంగనాథ్ వ్యవహారం కనబడుతున్నది. సో దాదాపు 15 రోజుల టైం, అంటే 15 రోజుల తర్వాత కూల్చమని చెప్పలే, 15 రోజులలో ఎప్పుడైనా కూల్చేయవచ్చు. కానీ 15 రోజుల అంటే వ్యవధిలో ఇది నేలమట్టం అయిపోవాలి. ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమి కిందనే ఇది సరెండర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఆ భూమిని ఆక్రమించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం ఎలాంటి బిల్డింగ్స్ అయినా నిర్మాణించుకోవచ్చు. అంటే ప్రభుత్వానికి ఉపయోగపడేటటువంటి భూమిలో ఆ దాంట్లో హాస్పిటల్ అయినా స్కూల్ అయినా ఏదైనా కట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ పార్టీ సొంత ప్రయోజనాల కోసం మాత్రం ఎలాంటి బిల్డింగ్స్ నిర్మాణించుకోకూడదు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకోకూడదు అంటూ కూడా కోర్టు చాలా క్లియర్ కట్ డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఇదో నేపథ్యంలో ఈ పార్టీ ఆఫీస్ ను మాత్రం నేలమట్టం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ పార్టీ ఆఫీస్ పైన దాదాపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు తను అనేక సార్లు పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి, అనేక మార్లు తను కోర్టుకు పోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. అలాగే ప్రెస్ మీట్స్ పెట్టిండు. దాదాపు 60 కోట్ల నుండి 70 కోట్ల విలువ చేసేటటువంటి భూమిలో ఆక్రమంగా కట్టుకున్నారంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పీసీసీగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తను మాట్లాడే ప్రయత్నం చేసిండు. అలాగే బట్టి విక్రమార్క కూడా ఇదే అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసిండు. రాజగోపాల్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం లేదు మేము కరెక్టే కట్టుకున్నాము, మాకు పట్టాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు. సీన్ కట్ చేస్తే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఆ పార్టీ ఆఫీసును నిర్మాణించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. నాట్ ఓన్లీ నల్గొండ, వరంగల్లో కూడా సేమ్ పరిస్థితి, భూపాలపల్లిలో కూడా సేమ్ పరిస్థితి. చాలా జిల్లాలలో దాదాపు 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలలో సుమారు 20 జిల్లాలలో అక్రమంగా కట్టినటువంటి పార్టీ ఆఫీసులే ఉంటాయి. 119 నియోజకవర్గాలలో దాదాపు ఒక 90 నుండి 80 నియోజకవర్గాలలో 7 భర్తల పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. కొన్ని రైతు భవనాలను కట్టించినారు. ఆ రైతు భవనాలు కూడా కేసీఆర్ బొమ్మలు ఉంటాయి ఆ రైతు భవనాల పైన, అవి కూడా ప్రభుత్వ భూములలోనే కట్టించేటటువంటి ప్రయత్నం చేసినారు. వాటితో పాటు కేసీఆర్ కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న పార్టీ ఆఫీసులు నిర్మాణించే ప్రయత్నం మండల ఆఫీసులలో, ఆ మండలికి సంబంధించినటువంటి ఆఫీసులు కూడా ప్రభుత్వ భూములను నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. కోర్టు ఎప్పుడైతే ఆ ఆర్డర్స్ పాస్ చేసిందో ఈ పార్టీ ఆఫీసును కూల్చేయమని ఆర్డర్ పాస్ చేసినటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల పైన ఆయన ఇప్పుడు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఎవరెవరైతే గవర్నమెంట్ ల్యాండ్ ని ఆక్రమించుకొని బిల్డింగ్స్ నిర్మాణించే ప్రయత్నం చేశారో అవన్నిటిని కూడా వెనక్కి తీసుకోండి, ప్రభుత్వ భూములని స్వాధీనం చేసుకోండి, ప్రభుత్వ భూములలో కడీలు పాతేటటువంటి ప్రయత్నం చేయండి, అక్కడ బోర్డు కూడా ఒకటి పాతే ప్రయత్నం చేయండి, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గౌట్ అని కూడా మీరు అక్కడ బోర్డులు నిర్మాణించే ప్రయత్నం చేయండి అంటూ కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నేలమట్టం అవుతున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ పెద్ద షాక్ లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే చాలా కష్టపడి కట్టిరు ఈ బిల్డింగ్, గీత పెద్ద బిల్డింగ్ కట్టిరు సార్లు. బిల్డింగ్ కట్టుకొని దీంట్లో పార్టీ మీటింగ్లు ఎప్పుడు జరగలేదట. పార్టీ మీటింగ్లు కార్యకర్తలు వచ్చి కలుసుడు, నాయకులు వచ్చి కలుసుడు అవన్నీ లేవు. ఈ 3 ఫ్లోర్లలో తాగుడు, దందా చేసుడు, ఎంజాయ్ చేసుడు ఓ పెద్ద కథనట మొత్తం. దాంట్లో ఎప్పుడు పార్టీ మీటింగ్లు నడవయిల్లా, కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఈ బిల్డింగ్ ని వాడుకునే ప్రయత్నం చేశారట. చాలా మంచి రేట్లు ఉంటుంది అక్కడ ల్యాండ్, నల్గొండకి సంబంధించిన ఆ ప్రాంతంలో. సో 100 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములను వాళ్ళు ఖతం చేసే ప్రయత్నం చేసినట్ట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఓన్లీ నల్గొండలో వందలాది కోట్ల రూపాయల భూములను. సో దాంట్లో ఇది 20-30 కోట్ల రూపాయల ల్యాండ్ ఉండొచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్తో పాటు ఇంకా చాలా భవనాలు నిర్మాణించే ప్రయత్నం చేస్తారు నల్గొండలో.
సో అన్నిటిని కూడా సర్కార్ స్వాధీనం చేసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నది. ఫస్ట్ దీన్ని నేలమట్టం చేసి ఇక్కడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి అక్కడ బోర్డు బాతేటటువంటి అవకాశం కనబడుతున్నది. సో అన్ని అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తానికి హైకోర్టు కేసీఆర్ కి, కేటీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఇప్పుడు కేసీఆర్ కనబడుతున్నాడు. ఆఖరికి రీపిటిషన్ దాఖలు చేసి కోర్టు దృష్టికి తీసుకుపోయి మాకు స్టే ఆర్డర్ ఇవ్వమంటే ₹1,00,000 ఫస్ట్ జరిమానా కట్టమని చెప్పింది కోర్టు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది కేసీఆర్. కాబట్టి మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు సిద్ధమైనటువంటి పరిస్థితి. చూద్దాం కేసీఆర్, కేటీఆర్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందని.